హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేవీవైకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి ఈ వ్లాగ్ అంటే, కుట్టికి స్కూలు స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా జరిగింది ఏంటి అన్నది పెడతానని చెప్పాను కదా. నేను ఆల్రెడీ ప్రిపరేషన్ అదంతా చూసేసారు కదా. ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచేసి ఫస్ట్ ఇంకా సగ్గుబియ్యం ఇదైతే నానబెట్టేశాను. ఇది ఒకసారి కలబెట్టేసుకున్నాను. ఇదైతే అలా ఉడుకుతూ ఉంటుంది. మనమైతే మిగతా పని అయితే చేసేసుకోవాలి. ఇంకా కుట్టి అయితే నిద్రపోతూ ఉంది. లేపడానికి ట్రై చేద్దాం. గుడ్ మార్నింగ్ బేబీ. వా లేచేసింది కుట్టి. గుడ్ మార్నింగ్. ఎరా అయ్యో, కుట్టి అయితే లేచేసింది. బేబీ స్కూల్కి ఓకే, స్కూల్కి వెళ్దామా? రెడీ అయిదామా? ఓకే. పాయసం అయితే చూడండి ఒక్క క్షణం కలపెట్టపోయామంటే అడుగు పెట్టేస్తుంది. ఇక్కడ యూనిఫామ్ అయితే నైటే ఐరన్ చేసి అయితే పెట్టేశాను. 2 యూనిఫామ్స్ ఐరన్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ హడావిడి ఎందుకు, ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ కదా అని చెప్పి అన్నీ ఐరన్ చేసి పెట్టాను. బ్యాగ్ అయితే సర్దేశాను. ఇంకా జస్ట్ వాటర్ బాటిల్ పెట్టాలి, ఇంకా అంతే. ఇంకా కుట్టి అయితే రెడీ అయిపోతే అయిపోయిద్ది. చూడండి అక్కడ కూర్చొని. ఇంకా పాయసానికి అయితే నేనైతే సేమియా అయితే ఫ్రై చేసుకున్నాను అని చెప్పి బాండీ అయితే పెట్టేశాను. జస్ట్ కొంచెం అంత ఆయిల్ అయితే వేసాను అనమాట. జస్ట్ 1 స్పూన్ కూడా హాఫ్ స్పూన్ అనుకోండి. ఇంకా అక్కడైతే పాయసం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా ఇక్కడ అంతలోకి మనం సేమియా కూడా అయితే వేపేసుకున్నాం. ఇంక ఇదైతే లైట్గా జస్ట్ కలర్ వచ్చేలాగా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్నాం. ఇంక ఎగిపోయి స్టవ్ అయితే బెల్లం అయితే వేసేస్తున్నాను. త్రీ అయితే వేసాను నేను. చిన్న క్లిప్స్ కదా, చూద్దాము. సరిపోతే తర్వాత చూద్దాము. ప్రజెంట్ అయితే 3 వేసాను. ఇవైతే చిన్నగా కరుగుతూ ఉంటాయి. అంతలోకి కుట్టిని అయితే రెడీ చేసేస్తాను. స్నానం పోసేసి అంతా చూడండి. స్వీట్ అయితే మనం బ్లాక్ అది
ఆ బెల్లం వేసాం కదా, అందుకని కలర్ అయితే ఇలా వచ్చింది. షుగర్ కంటే ఇదే బెస్ట్ కాబట్టి నేనైతే బెల్లమే యూజ్ చేస్తాను. ఇంకా పెట్టుకున్న సేమియా కూడా అయితే వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం సేపు అయితే అందులో మగ్గం వేయాలి. చెప్పేది బెల్లం అంతా నీట్గా కరిగిపోయింది. ఇంక ఇందులో యాలక్కాయ ఒకటి దంచేసి వేసేద్దాం. ఇలాచి, ఇంక ఇక్కడైతే కుట్టికి అయితే స్నానం చేపించేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఓకే అయితే ఇంక ఇప్పుడైతే కుట్టిని అయితే రెడీ చేసేయాలి. ఇంకా జస్ట్ ఒక చిన్న దోశ పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం. ఇదండి ఇలాచి అయితే ఒకటైతే దంచేసి వేసేస్తున్నాను. బాగా చిక్కగా వచ్చేసింది. ఇది ఇంకా చల్లారేసరికి గట్టి పడిపోయింది. ఇలా ఉంటే బాగుంటుంది, నాకైతే ఇలా ఉంటే ఇష్టం, తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇక్కడైతే దోశ బ్యాటర్ నైటే తీసి పెట్టాను అనమాట, కొంచెం పులుస్తుందని చెప్పి. కొంచెం సాల్ట్ వేసేసి పాయసం అయితే కాలిపోయింది, ఆపేసేసాను. ఇంకా దోశ వేసేసి ఇచ్చేస్తే తినేస్తుంది కుట్టి. ఏం వేయాలి దోశలోకి? హనీ వేసదా? హనీ వేసదా పీనట్ బటర్ వేసదా? ఇంక ఇక్కడైతే చూసేసారు కదా, చిన్న దోశ వేసాను అనమాట. అది కూడా తినలేదు ఫ్రెండ్స్, కొంచెం తినేసి వదిలేసింది. నాకు వద్దు అని చెప్పేసి కొంచెమే తినింది. అది కూడా ఆమెకి హనీతో కావాలంట, అందుకని హనీ వేసి ఇచ్చాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ లెగవగానే ఇంకా సాంగ్స్ అయితే, దేవుడి సాంగ్స్ అయితే పెట్టేశాను. ఇంకా అవి వస్తూ ఉన్నాయి, నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట, వింటూ పని చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వచ్చేసి డే 1, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట కుట్టికి. సో నేనైతే ఇంకా జస్ట్ ఫస్ట్ డే కదా అన్నట్టుగా స్వీట్ అయితే చేశాను. డ్రెస్ వేసుకోవడం ఇంకా రెడీ చేయలేదు, స్నానం చేసేసి వచ్చిందనమాట. దోశ వేసాను కానీ కొంచెమే తినింది, అసలు తినలేదు. మొత్తం అక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా పాయసం చేశాను అనమాట. స్వీట్ అయితే కొంచెం ఇష్టం కుట్టికి, ఇంకా తింటుంది కొంచెం, జస్ట్ ఎక్కువ పెట్టను. అంటే మార్నింగ్ దోశ కూడా నేను సరిగ్గా తినలేదు కదా, జస్ట్ స్వీట్ అన్నట్టుగా తీపి తిని పంపిద్దాము అన్నట్టుగా అయితే చేశాను. ఇంకా అదైతే కొంచెం పెడతాను. ఇంకా స్నానం చేపించేసాను. జస్ట్ ఇంకా తలకైతే కొంచెం ఆరబెట్టేసేయాలి. ఆరబెట్టేసి స్వీట్ అయితే పెట్టేస్తాను. ఇట్లా
ఇంకా వేయలేదు, కాసేపు అయ్యాక వేద్దాం. వైట్ కదండి, అందుకని చెప్పి నేను వేయలేదు. ఇంకా కాసేపు అయ్యాక వేద్దామని చెప్పి. చూడు బాగుందా? నచ్చిందా? తింటావా వద్దా? తింటావు, ఎందుకు తినవు? ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే హెడ్ బాత్ చేశాను కదా నేను మార్నింగ్ లేచేసి. ఇంక ఇక్కడైతే ఇప్పుడు టైం దొరికింది, జస్ట్ అలా ఆరబెట్టుకుంటున్నాను. మరీ లేకపోతే జలుబు వచ్చేస్తుంది అని చెప్పి అలా జస్ట్ ఆరబెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇంకా మా కుటీని అయితే రెడీ చేస్తూ ఉన్నాను. అలా వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉందనమాట. అలా మాట్లాడుతూ ఉంటే నేనైతే ఒక పక్క రెడీ చేస్తున్నాను. కుటీ ఏమో వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంది. ఇంకా అలాగే చిన్నగా రెడీ చేసేసాను, అయిపోయింది. ఇంకా హెయిర్ అయితే ఇలా ఉంచుదామా, హెయిర్ పిలకల్లాగా వేద్దామా అనుకుంటా ఉన్నాను. అంటే ఇలా అయితే మరీ చిరాగ్గా ఉంటుంది, ఎందుకు ఫేస్ మీద పడుతూ ఉంటాయిలే అని చెప్పి ఇంకా టై అయితే చేసేసాను అనమాట. అటు ఇటు 2 వేసాను పిలకల్లాగా. ఇంకా రెడీ కూడా చేసేసాను ఫాస్ట్గా. ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎర్లీగానే రెడీ చేస్తే మంచిది కదా అని చెప్పి ఇంకా ఎర్లీగానే మార్నింగే రెడీ చేసేసాను అనమాట. ఏంటో లేచిన కాడ నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది అంటూ ఉందనమాట. అదే చెప్తూ ఉన్నాను, స్టమక్ పెయిన్ అంటూ ఉంది అని చెప్పి అంటుంటే అదే వాటర్ తాగేస్తే పోతుందిలే. ఏమో మరి ఎందుకనిందో ఏమో అర్థం కాలేదు, కానీ అట్లాగే అంటా ఉంది. మరి మళ్ళీ తర్వాత కాసేపటికి నార్మల్ అయిపోయిందనమాట, బాగానే ఉండింది, ఏం లేదు అని చెప్పింది. ఇంక ఇక్కడైతే జడేస్తూ ఉన్నాను, పిలకలు వేసేసాను అనమాట, 2 అటొకటి ఇటొకటి. ఇంకా అయితే ఇంకా ఏం రబ్బర్లు వేద్దామని చెప్పి వెళ్ళి చూస్తే ఏదో 2 రెడ్ కలర్వి దొరికాయి అనమాట. మామూలుగా అయితే లేవు, ఏవో ఎతికితే దొరికాయి. ఇంకా సరేలే మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా రెడ్ వేసి పంపించాను అనమాట, పిలకల్లాగా వేసాను. ఇంకా అయితే కుట్టి అయితే వెళ్ళిపోయిందనమాట స్కూల్కి. డ్రాప్ చేసేసి అయితే వచ్చేసాను. డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే జస్ట్ అలాగా దోశ తిందామన్నట్టుగా అనుకున్నాను, కానీ ఏం తినబుద్ధి కాలేదండి, అస్సలు తినబుద్ధి కాలేదు నాకు. ఇంకా జస్ట్ చిన్న స్మాల్ దోశ, ఇందాక కుట్టికేసాను కదా అలాగా ఒక చిన్న దోశ వేసుకున్నాను, అది కూడా చాలా కష్టంగా తిన్నాను. ఎందుకు అసలు తినబుద్ధి అవ్వలేదు. ఇంక మళ్ళీ అందుట్లో ఎందుకు తిన్నాను అంటే కాసేపు ఆగన్న తినేదాన్ని, కానీ కాకపోతే యోగాకి వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి తిన్నాను, లేకపోతే తినేదాన్ని కాదు. ఇంకా కొంచెం అన్నా శక్తి ఉండాలి కదా, ఇంకా అందుకని చెప్పి తిన్నాను. ఇంక ఇదైతే తినేసిన తర్వాత అయితే ఇప్పుడు 8కి అలా తింటున్నాను, 10 కల్లా యోగాకి వెళ్ళాలన్నమాట. ఇంకా ఆలోపు మిగతా పనులు ఉంటాయి కదా, పొద్దున హడావిడి అయ్యింది కదా, ఇంకా అవన్నీ అయితే కొంచెం అటు ఇటు సర్దేసుకొని వెళ్ళాలి. కాకపోతే నేనైతే ఏం చేయలేదన్నమాట, సైలెంట్గా తిన్నాను, గమ్ముగా కూర్చొని ఉన్నాను. ఏంటంటే ఏమో ఎలా ఉంటుందో ఏంటో, ఫస్ట్ డే కదా అని చెప్పి ఆ టెన్షన్ ఎక్కువైపోయింది నాకైతే మాత్రం. ఇంకా అందుకని చెప్పి అదే ఆలోచిస్తూ ఉన్నాను. వెళ్ళి వచ్చిందాక నాకు అదే ఆలోచన, ఏ పని కూడా చేయలేదు. ఆ రోజైతే వంట కూడా చేయలేదు, నమ్ముతారో నమ్మరో కానీ వంట కూడా చేయలేదు. వచ్చిన తర్వాత ఎగ్ అయితే చేసుకొని అప్పటికప్పుడైతే తిన్నాము. అంత టెన్షన్గా ఉండేది అనమాట. అంటే వాళ్ళు ఏమన్నా ఉన్నా కానీ చెప్పలేరు కదా అంత క్లారిటీగా. అందుకని చెప్పి ఏమో ఎలా ఉంటుందో ఏంటి, ఆమె కొంచెం స్మైలింగ్
ఫేస్తో వచ్చింది అయితే వస్తే నాకైతే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందుకని నేనైతే కొంచెం అలా టెన్స్ ఫీల్ అవుతూ ఉన్నాను. మాటలు కూడా తడపడుతూ ఉన్నాయండి. నాకైతే మాత్రం ఏమనుకోవద్దే, వదిలేసేయండి. కొంచెం సేపు ఏదో చెప్పాలని చెప్తూ ఉన్నాను. అంత చాలా టెన్షన్ పడ్డాను అనమాట. కుట్టి తిరిగి ఇంటికి వచ్చిన దాకైతే నేను అలాగే టెన్షన్ పడుతూ ఉన్నాను. కొంచెం ఆమె వచ్చి ఆమె మాట్లాడిన తర్వాత నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. పాపం అలసిపోయింది, రాగానే అలా తినేసి పడుకుండిపోయింది అనమాట. పాపం అనిపించింది చూడంగానే, నాకైతే చాలా బాధేసింది. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈవినింగ్ అయితే టీ అయితే పెట్టేసుకొని తాగేసాను అనమాట. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా ఇందాక, కర్రీ కూడా ఏం చేయలేదు, జస్ట్ ఎగ్స్ అలా వేపుకొని తినేసాము ఆ రోజు అని చెప్పి. ఇంకా నైట్కి అయితే ఇంకా దొండకాయలు ఉన్నాయి, ఇంకా అవి ఫ్రై చేసుకుందాంలే అని చెప్పి, ఇంకా పచ్చళ్ళు అయితే ఏవో ఒకటి ఉన్నాయి, ఇంకా అందుకని దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ దొండకాయలతో ఒక బాధ ఏంటంటే, తినడానికి బాగుంటుంది, తినాలనిపిస్తుంది, నచ్చుతుంది, అంతా బాగుంటుంది. కానీ ఇవి కట్ చేయడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇసుకొస్తుంది. ఆ కట్ చేయడం కూడా ఏంటంటే మళ్ళీ చేతులన్నీ పాడైపోతూ ఉంటాయి. తినడానికి ఒకటే బాగుంటుంది కానీ ఈ కట్ చేయడం ఇదే పెద్ద తలనొప్పి అనమాట. ఇంకా అవన్నీ ఏం చేసామంటే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం మేమైతే. అలా కట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ ఆగడానికి కూడా చాలా టైం పడుతుంది. కట్ చేయడం ఒకటి, ఆగడం ఒకటి, ఈ రెండే ప్రాబ్లమ్స్. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం? నాకైతే ఫ్రై చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. దొండకాయ ఫ్రై బాగుంటుంది. కాకపోతే ఈ రెండిటి వల్ల ఎక్కువ చేసుకోలేమన్నమాట. ఏదో ఒకటి సింపుల్గా అయిపోయి దొండకాయ పచ్చడి అయితే అవైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా ఇబ్బంది ఉండదు కాబట్టి అలా కట్ చేసుకొని కొంచెం సరిపోతాయి కదా. ఎప్పుడంటే కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ కట్ చేసుకోవాలి. పచ్చళ్ళకి అనుకోండి కొంచెం కట్ చేసుకున్నా సరిపోతాయి కాబట్టి అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండేది పచ్చడి దొండకాయకి. ఇలా ఫ్రైస్ అనేది అప్పుడప్పుడు మాత్రమే ఫ్రైస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఇక్కడ మన దొండకాయ ఫ్రైలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం చేశానంటే బాండ్లీ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తెల్లగడ్డ దంచుకొని అయితే వేసుకున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఈ తాలింపు దినుసులు అయితే వేసుకొని, ఒక ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి ఒక 2 అయితే కట్ చేసుకొని వేసుకొని, కరివేపాకు కూడా అయితే వేసేసుకున్నాను.
ఇంకా అవి వేసేసుకొని ఇంకా దొండకాయలు అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవి అయితే ఇలా చూడండి నేను ఇలా పొడవుగా కట్ చేసుకుని, ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి కూడా, తొందరగా అవుతుంది, అందుకని చెప్పి ఇలా కట్ చేసుకున్నాం అనమాట. ఈ దొండకాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను. ఇంకా అక్కడ కాలు కనిపిస్తున్నాయి, మీరు గమనించారా? కుట్టి అనమాట అక్కడ కూర్చొని ఉంది. నేను పని చేసుకుంటా ఉన్నానా, వచ్చింది ఇటు సైడ్ కూర్చుంది ఫస్ట్ ఆల్రెడీ, మళ్ళీ ఆమెకు కనపడాలన్నమాట అన్నీ, ఇంకా అందుకని చెప్పి అటు సైడ్ కూర్చోబెట్టాను. ఇంకా అక్కడ కూర్చొని చూస్తూ ఉంది నేనేం చేస్తున్నాను ఏంటి అన్నదాన్ని చూస్తూ ఉందనమాట. నేను ఏ పని చేసుకుంటున్నా కానీ వస్తుంది పాపం, మధ్యలో వచ్చేదని అడుగుతూ ఉంటుంది. ఇంకా అందుకని అక్కడ కూర్చోబెట్టుకున్నాను, అక్కడ కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఇంకా పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకా దొండకాయలు అయితే వేసేసాను కదా, ఇంకా అందులో అయితే కొంచెం పసుపు, సాల్ట్ ఈ రెండు కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కదా అని చెప్పి, ఇంకా మీడియంగానే సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. కొంచెం పెట్టినా కానీ మంట మాడిపోతాయి. అప్పటికే సిమ్లో పెడితేనే నేను కొంచెం ఒక రకంగా అంటే అంటలేదు, కాకపోతే జస్ట్ స్టీల్ బాండీలు అన్నాక అడుగుతూ కొంచెం అట్లా అంటినట్టు కనిపిస్తుంది కదా, అలా అనమాట. జస్ట్ అలాగా ఇంకా మూత అయితే పెట్టేసుకొని మగ్గదానికైతే వదిలేసాను. ఇంకా మధ్యలో అయితే మూత తీసుకొని కలబెట్టుకోవాలండి. చూడండి అదిగోండి, చెప్పా కదా, జస్ట్ అలాగా సిమ్లోనే పెట్టాను అప్పటికి కూడా నేను. జస్ట్ అలాగా అయితే అడుగు పట్టినట్టు అనిపించింది, కొంచెం ఎక్కువ కాదులేండి, జస్ట్ అలాగా అంతే. ఇంకా ఇవి ఏ బాండీలు వాడినా ఇది ఒక ఫ్రైస్ చేసుకునేటప్పుడు ఇదే తలనొప్పి అనమాట. ఇంకా ఈ మధ్యలో అలా కలబెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా దొండకాయ ఫ్రై అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నాను అలాగా. ఇంకా దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ సరిపోయినట్టు అనిపించకపోతే కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసేసాను. కారం వేసేసుకోవడమే. మనం ఇది ఉంటుంది కదా, ఏమంటారు, శనగపప్పులు పొడి ఉంటుంది కదా, అది కూడా ఉంటే వేసుకొని బాగుంటుంది. నేనైతే నార్మల్ కూరలో కారం వేయలేదు. ఈ నల్ల కారం ఉంటే మనం పచ్చళ్ళకి, గోంగూర పచ్చడి అవి చేసేటప్పుడు దంచి పెట్టుకుంటాం కదా, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ వేసి ఆ కారం అనమాట. ఇదైనా వేసుకోవచ్చు. తెల్లగడ్డలు దంచి మనం కారం వేసుకుంటాం కదా కూరల్లో కారం, అది కూడా తెల్లగడ్డలు దంచి దాంట్లో అది వేసి అది కూడా వేయచ్చు, అది కూడా బాగుంటుంది అనమాట. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంక ఇలా అయితే సింపుల్గా అయితే నేనైతే దొండకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇంకా కారం ఉండిందా అది వేసాను. ఈ శనగపప్పుల పొడి అయితే చేసి పెట్టుకోవాలి, అది ఉంటే అది కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లాస్ట్లో ఇలా వేసుకుంటే. ఇంకా నా దొండకాయ ఫ్రై అయితే అలా అయిపోయిందనమాట, సింపుల్గా చేసేసాను. ఇంకా నైట్కి ఇంకేం చేయలేదనమాట. అది ఇంకేదో పచ్చడి ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి ఇంకా అలా చేసేసుకుందాంలే, ఏదో కానీ చేద్దాంలే ఈ పూటకి అన్నట్టు అలా దొండకాయ ఫ్రై చేసేసాను. ఇంకైతే చూసేసారా నా దొండకాయ ఫ్రై అయిపోయింది. క్లైమేట్ చూడండి చాలా బాగుంది, రెయిన్ పడుతుంది బాగా, పెద్ద రెయిన్. బాల్కనీలో వాటర్ ఇక్కడ దాకా వచ్చేసాయి, ఫుల్ వచ్చేసాయి అన్నమాట. క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా, స్కై అంతా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. మళ్ళీ మీ ముందుకు మంచి వ్లాగ్తో అయితే వచ్చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.